తెలుగు సాంప్రదాయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకునే పండగల్లో ఈ రథసప్తమి కూడా ఒకటి. ఈసారి రథసప్తమి జనవరి 28 శుక్లపక్షం మాఘమాసంలో రానుంది. పురాణాల ప్రకారం సూర్యుడు తన 7 గుర్రాల అరుణారథంతో ఈ సృష్టిని ప్రకాశింపజేశాడు. అందువల్ల ఈ రథసప్తమి అనేది ఘనంగా జరుపుకుంటాము. ఈ రథసప్తమి రోజున సూర్య భగవాను ఆరాధించడం వల్ల కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక అంతేకాకుండా ఆ సూర్య భగవాను యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలతో సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ రథసప్తమి రోజున కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి. అవి తూచి తప్పకుండా గనక మీరు ఆ పనులను చేస్తే మీకు ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, ఇక సంతానం కూడా కలుగుతుంది అని మన పురాణ శాస్త్రాలలో తెలుపబడింది. ఈ రథసప్తమి రోజున చేయవలసిన పనులు అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మాఘమాసంలో నదీ స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కార్తీక మాసంలో మనం దీపానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అంతే ప్రాముఖ్యత ఈ మాఘమాసంలో స్నానానికి, ముఖ్యంగా నదీ స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తుంటాం. ఈ రథసప్తమి రోజున కూడా మీరు వీలైనంత వరకు నదీ స్నానాన్ని గనక చేసినట్టు అయితే మీ ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది. శని బాధలు, గ్రహ దోషాలు ఎవరికైనా ఉంటే, జాతకంలో కూడా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి అని మన పురాణ శాస్త్రాలలో తెలుపబడింది. ఇక ఈ మాఘమాసంలో చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక మీరు నదీ స్నానానికి వెళ్ళి చేయలేని పరిస్థితుల్లో ఉంటే గనక ఇంట్లోనే షవర్ కింద స్నానాన్ని ఆచరించాలి. స్నానాన్ని ఆచరించే ముందు 7 రేగి ఆకులను తీసుకొని రావాలి. మాఘమాసంలో రేగి ఆకులకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. మాఘమాసంలో రేగి ఆకులు తలపైన పెట్టుకొని స్నానాన్ని ఆచరిస్తే గనక ఎంతటి సమస్యలైనా తీరిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. 7 రేగి ఆకులతో పాటు 7 జిల్లేడు ఆకులను కూడా తీసుకొని వచ్చి 7 రాగి ఆకులు మరియు 7 జిల్లేడు ఆకులను కలిపి మీ తలపైన పెట్టుకొని షవర్ కింద మీరు కూర్చొని మీ ఒళ్ళు మొత్తం తడిచేలాగా మీరు స్నానాన్ని ఆచరించాలి. రేగి ఆకులతో మీ ఒళ్ళు తడిచినట్టు గనక స్నానాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ రథసప్తమి రోజున ఖచ్చితంగా అలా ఆచరించండి. ఇంకా ఈ రథసప్తమి రోజున రథసప్తమికి సంబంధించిన శ్లోకాలను చదువుతూ ఉన్నట్టు అయితే ఆ సూర్య భగవాను యొక్క ఆశీస్సులు పొందుతారు అని మన శాస్త్రాలలో, పురాణాలలో తెలుపబడింది. ఇక అంతేకాకుండా రథసప్తమి రోజున గనక సూర్య భగవాను ఇలా పూజించండి, ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి. ఇంకా ఆ సూర్య భగవాను యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటాయి. ఇక అంతేకాకుండా ఈ రథసప్తమి రోజున చిక్కుడు కాయలతో రథంలో సూర్య భగవానుని ఫోటోని పెట్టి పూజిస్తున్నట్టు అయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అంటున్నాయి మన శాస్త్రాలు మరియు పురాణాలు. చిక్కుడు ఆకు పైన గనక రక్త చందనంతో సూర్య భగవానుని బొమ్మను దించాలి. ఈ సూర్య భగవానుని బొమ్మను దించిన తర్వాత ఆ చిక్కుడు ఆకుని రథంలో పెట్టి పూజించాలి. ఇక ఈ రథ సప్తమి రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. అలా ధరించి పూజ చేయాలి. ఈ రథసప్తమి రోజున ప్రకృతిలో కొన్ని ధాతువులు యాక్టివ్ అవుతాయి అని, ఇలా చేయడం ద్వారా ఆ శక్తి మనకు అందుతుంది అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. రథసప్తమి రోజున సూర్య భగవానునికి నైవేద్యంగా కొత్త బియ్యంతో చేసిన పాయసాన్ని పెట్టాలి. కొత్త బియ్యము తెచ్చిన తర్వాత అందులో నుండి కొన్ని పక్కకు తీయాలి. పక్కకు తీసిన బియ్యంలో పాలు, బెల్లం, నెయ్యి కలిపి నైవేద్యాన్ని చేయాలి. ఈ నైవేద్యాన్ని మన ఇంటి ముందు ఉన్న తులసి కోట వద్ద ఆవు పిడకలతో నైవేద్యాన్ని చేసి సూర్య భగవానునికి సమర్పించినట్టు అయితే వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని మన పురాణాలు మరియు మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ రథసప్తమి రోజున మీ ఇంటి దగ్గర తులసి కోట వద్ద ఆవు పిడకలతో ఈ కొత్త బియ్యము, నెయ్యి, పాలు, బెల్లం వేసి నైవేద్యాన్ని తయారు చేసి ఆ నైవేద్యాన్ని సూర్య భగవానునికి పెట్టండి. ఇలా పెట్టడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ రథసప్తమి రోజున దానం చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆహారం కానీ లేదా దుస్తులు కానీ లేదా ఏదైనా వస్తువులు కానీ దానంగా ఇవ్వడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రథసప్తమి రోజున మీరు ఏదైనా నోమును పట్టుకోవాలి అనుకుంటే ఈ రోజు చాలా మంచిది. మీరు ఏ నోముని పట్టుకోవాలి అనుకున్నా సరే ఈ రథసప్తమి రోజున పట్టుకోవచ్చు. ఈ మాఘమాసంలో చేయకూడని పనులేంటో మన శాస్త్రాలు స్పష్టంగా తెలియజేశాయి. అవేంటో కూడా మనం తెలుసుకుందాం. ఈ మాఘమాసం
మాఘమాసంలో ముఖ్యంగా ఆదివారం రోజున మాంసాహారం తినకూడదు, మద్యం తాగకూడదు, శృంగారంలో పాల్గొనకూడదు, ఆయిల్కి సంబంధించిన వస్తువులు తినకూడదు, ముల్లంగి వంటి దుంపలు కూడా తినకూడదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారం రోజున క్షవరాలు కూడా చేయించుకోకూడదని మన శాస్త్రాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇక ఈ రథసప్తమి రోజున నువ్వులు బెల్లం తినడం కానీ, నువ్వులు బెల్లం దంచుకొని ముద్దలుగా చేసుకొని తినడం కానీ, లేదా ఇతరులకి దానంగా ఇవ్వడం కానీ చాలా మంచి ఫలితాలను ఇస్తుందని కూడా మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మాఘమాసం మొత్తం కూడా ప్రతి ఆదివారం రోజున సూర్యభగవానుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఈ నియమాలను పాటించినట్టు అయితే గనక ఆ సూర్యభగవానుని యొక్క ఆశీస్సులను తప్పకుండా పొందుతారు అని మన పురాణ శాఖలు తెలియజేస్తున్నాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాఘమాసంలో ఆదివారం రోజున క్షవరం చేయించుకోకూడదు అంట. ఇక సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఆదివారం రోజున ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు తులసి కోట వద్ద ఆవు పిడకలతో, కొత్త బియ్యంతో, పాలు, నెయ్యి, బెల్లం వేసి నైవేద్యాన్ని తయారు చేయాలి. ఆ తయారు చేసిన నైవేద్యాన్ని సూర్య భగవానునికి నైవేద్యంగా పెట్టాలి. ఇక ప్రతి ఆదివారం కూడా ఈ మాఘమాసంలో ఉదయాన్నే సూర్యోదయం కాకముందు స్నానాన్ని చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేయాలి. ఇలా చేసినట్టు అయితే గనుక ఈ మాఘమాసం మొత్తం ఇలా మీరు పాటించినట్టు అయితే మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో యజమాని అంటే ఎవరైతే ఇంటి యజమాని పురుషులు ఉంటారో వాళ్ళు ఈ మాఘమాసం అంతా కూడా 5 గంటలకి నిద్ర లేచి స్నానాన్ని ఆచరించాలి. సూర్యోదయం కాకముందే మీరు స్నానాన్ని ఆచరించి ఉండాలి. ఇక ప్రతిరోజు పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి. సూర్యుడు ఉదయించగానే వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవాలి. సూర్యుని యొక్క శ్లోకాలను చదువుకోవాలి. తులసి కోట వద్ద నీరుని పోస్తూ ఓం తులసి అయి నమః, ఓం ఆదిత్యాయ నమః అంటూ మీరు సూర్య భగవానుని తలుచుకుంటూ తులసి చెట్టుకి నీరును పోయడం వల్ల మీ యొక్క కోరికలు ఏవైనా తీరని కోరికలు తీరుతాయి అని, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు ఆ ఇంట్లో కలుగుతాయి అని మన శాస్త్రాలలో పురాణాలలో తెలుపబడింది. కాబట్టి మీరు ఈ మాఘమాసం అంతా కూడా ఇంటి యజమాని మీరు ఏదైతే కోరికను బలంగా కోరుకొని ఇలా పూజలు చేస్తూ ఉంటారో వారి యొక్క కోరికలు ఈ యొక్క మాసం అయిపోయేలోగా తీరుతాయి అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారు ఈ మాఘమాసం అంతా కూడా, అందులో ముఖ్యంగా ఆదివారం సూర్య భగవానునికి ఇష్టమైన రోజు, ఈ ఆదివారం రోజున ప్రత్యేకించి సూర్య భగవానునికి పూజలు చేయడం, సూర్య భగవానుని యొక్క శ్లోకాలు చదవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్తున్నాయి మన శాస్త్రాలు. కాబట్టి ఈ మాఘమాసంలో ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాలు చేస్తూ, ఈ యొక్క పూజలు చేస్తూ ఆదివారం రోజున ఆ యొక్క నియమాలను పాటిస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఎన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మంచి ఎన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్గా రావాలి అంటే ఆల్ ట్యాబ్ అని కూడా నొక్కండి. హ్యావ్ ఎ వెరీ నైస్ డే.